ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రియాని నదిపై కుప్పకూలిపోయింది బ్రిడ్జ్. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 25 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగింది ఎన్డీఆర్ఎఫ్, అలాగే స్థానిక ఎస్డీఆర్ఎఫ్ కూడా. దాంతోపాటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మిస్ అయిన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంద్రియాని నదిలో ప్రస్తుతం నిర్మించిన ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. నదిలో కుప్పకూలిపోవడంతో ప్రస్తుతం ఈ ఘటనలో 6 మరణించినట్టుగా తెలుస్తోంది. 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ల కోసం ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటుగా వెళుతున్న వాళ్ళు వెంటనే ఎప్పుడైతే ఘటనకు సంబంధించి సమాచారం తెలిసిందో వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆ బ్రిడ్జ్ మీద దాదాపుగా 10 సంఖ్యలో మోటార్ వెహికల్స్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 2 హెలికాప్టర్స్ కి సంబంధించి కూడా అక్కడికి చేరుకునేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇటు అవి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. इसमें 2 पर्यटक यहाँ पे बैठे, 2 पर्यटकों की यहाँ पे डेथ हुई है। बाकी 4-5 लोग जो पानी के अंदर थे उनको बाहर निकलने में अभी ये शायद वो लोग सुखरूप है। किस तरीके का रेस्क्यू ऑपरेशन चलाया जा रहा है? क्या अभी यहाँ पे एनडीआरएफ की टीम है, हमारे यहाँ के सोशल वर्कर की तरफ से जो काम करने वाली टीम है वो भी यहाँ पे आई है। देवघर कैंटोनमेंट तलेगांव कारपोरेशन की भी टीम यहाँ पे मौजूद है। और कितने लोग इसमें अभी तक फिलहाल प्राइमरी क्या इंफॉर्मेशन आपके तरफ से दी जाए? अभी 2 लोगों की यहाँ पे डेथ हुई है। अभी बचाव कार्य शुरू है। अभी हमारे सब यहाँ के लोकल सोशल वर्कर की टीम काम कर रही है। अभी 1-8 घंटा और जाएगा उसमें। విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇంద్రియాని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంద్రియాని నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోని ఆ ఉధృతి ధాటికే బ్రిడ్జ్ కుప్పకూలిపోయి ఉంటుంది. బ్రిడ్జ్ కూలిపోయి కొట్టుకుపోయింది అంటూ కూడా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. స్థానిక పోలీసులు కూడా చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరు కూడా ప్రాంతాలకి రావద్దంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళు కూడా అక్కడ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో అటుగా వెళుతున్న వాహనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఆగిపోయారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నదీ ప్రవాహం అక్కడ ఆ ఇంద్రియాని నది ఉధృతంగా ప్రవహించడమై దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఇటు పూణేలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఇంద్రియాని क्रिटिकल है क्योंकि दोनों बाजू आप देख रहे हैं फुल प्रेशर में पानी है। यहाँ पे बहुत डिफिकल्टी आ रही है, तो भी हम लोग प्रयास कर रहे हैं। बहुत से लोगों को अभी तक निकाला गया है, कुछ लोग अभी भी फंसे हुए हैं। आपका नाम? सरजेश पाटिल नाम है मेरा। दिलीप। शुभम पास कर दो, वर्क चार्जिंग संपाइए। फोन आले पर ना విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రియాని నది మీద ఉన్న ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన ఘటన ఒకసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. దీంతో పాటు అక్కడికి టూరిజం కోసం టూరిస్టులుగా వచ్చిన పర్యాటకులు కూడా ప్రస్తుతం గల్లంతయ్యారనేది మనకు అందుతున్న సమాచారం. స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేశారు. ఈ ఘటనలో 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ మరికొంతమంది ఉన్నారు. దాంతోపాటు మరికొంతమంది అక్కడ పర్యటన కోసం వచ్చారు. వాళ్ళకి పర్యాటకులు వచ్చిన క్రమంలో కూడా వాళ్ళు కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ నదీ ప్రవాహం అక్కడ ఉధృతంగా ఉంది. ఆ ఉధృతంగా నదీ ప్రవాహం ఉన్న నేపథ్యంలో అది ఐరన్ బ్రిడ్జ్ మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఐరన్ బ్రిడ్జ్కి సంబంధించి ఈ ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సాధారణంగా చెప్తూ ఉంటారు ఏమని, వర్షాలు పడే క్రమంలో అదిగో మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్కి పూర్తిగా కనెక్షన్స్ తెగిపోయాయి. ఆ కాంక్రీట్ ఉంది కదా, కాంక్రీట్ తెగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాంక్రీట్తో ఆ బ్రిడ్జ్, సిమెంట్ బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి మధ్యలో కాంక్రీట్ ఆ కనెక్టివిటీలో ఐరన్తో ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. అయితే మీరు చూడొచ్చు గ్రిల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో ఆ కుప్పకూలిపోయిన ఘటనలో ఉధృతిలో కొట్టుకుపోయారు చాలా మంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. అధికారులు అక్కడికి చేరుకున్న
సహాయక బృందం రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే అక్కడికి చేరుకొని కొంతమందిని కాపాడగలిగింది. ఎప్పుడైతే ఆ నదీ ప్రవాహం పెరిగిందో ఆ నదీ ప్రవాహం దాటికి ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికీ కూడా ఆ బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత మీరు చూస్తే ఆ పైన కురుస్తున్న భారీ వర్ష నేపథ్యంలోని ఆ నదీ ప్రవాహం పెరిగింది. ఆ నదీ ఉధృతికి కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జ్కి అటు ఇటు ఆ ఊరికి ఊరికి సంబంధాలు తెగిపోయాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్కి ఆ నదీ ప్రవాహం ఆటంకం కలుగుతోంది. ఎందుకంటే ఉధృతి ఉండడంతో ఎక్కడి వరకు వెళ్ళిపోయి ఉంటాయి, ఎక్కడి వరకు కొట్టుకుపోయి ఉంటాయి అనేది కూడా ఎవరు ఊహించలేకపోతున్నారు. దాంతోపాటు మీరు చూస్తే ఆ చాలా డౌన్లో ఉంది. ఆ నదీ ప్రవాహం అంతా కూడా డౌన్లో ఉంది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మాట్లాడుతున్నారు. లైవ్ రియాక్షన్ చూద్దాం. किस तरीके का रेस्क्यू ऑपरेशन चलाया जा रहा है, कौन कौन सी टीम लगाई गई है, यहाँ पे क्या कहेंगे? क्या इंडियन आर्मी की सिक्योरिटी टीम भी लगाई गई है? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంద్రాయణి నది మీద ఉన్న ఆ వంతెన కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పలువురు గల్లంతయ్యారు. ఇప్పటికే ఘటనలో 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలిగిస్తోంది. ఈ ఘటనలో పాలు పంచుకునేందుకు ఎప్పుడైతే ఈ అంశానికి సంబంధించి ఈ ప్రమాదం తెలిసిందో స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆ తాళ్ల సాయంతో నదిలోకి దిగేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారా లేకపోతే మీరు చూడొచ్చు అక్కడ బైక్ కూడా ఒకటి కనిపిస్తోంది. అది మీరు చూసారా, బైక్ కూడా ఉంది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఆ గ్రిల్గా ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ మధ్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. దీంతో పాటు ఇటు హెలికాప్టర్స్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా మహారాష్ట్రను ఆందోళనకు గురి చేస్తుంది, ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఇంద్రాయణి నది మీద ఉన్న ఈ వంతెన కుప్పకూలిపోయింది. దీంతో 2 ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్కు ఇప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. స్థానిక పోలీసులు, స్థానిక ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ని వేగవంతం చేయడం జరుగుతోంది. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఇటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్మీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు స్థానిక సహాయక చర్యలు స్థానికులు కూడా, ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాంతోపాటు ఎంత లోతు ఉంటుంది, ఇంద్రాయణి నది పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ సందర్భంలో ఏ తీవ్రతతో ప్రవహిస్తూ ఉంటుంది, ఇప్పుడు దీనికి కనెక్టివిటీగా ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అలాగే నది ఉధృతి పెరిగిన క్రమంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది, అలాగే నది లోతు ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది, ఆ నదీ ప్రవాహం ఎక్కడికి దారి తీయొచ్చు, స్థానిక అధికారులు